భారీ వర్షాలతో ప్రాజెక్టులకి పెద్ద ఎత్తున వరద నీరు వస్తోంది. దీంతో జలాశయాలన్నీ కళకళలాడుతున్నాయి. కృష్ణా గోదావరి బేసిన్లో ప్రాజెక్టులలో పెద్ద ఎత్తున నీరు వస్తుండటంతో దిగువకు కూడా నీటిని విడుదల చేస్తున్నారు. కృష్ణా బేసిన్లో జూరాల, శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతలతో పాటు ప్రకాశం బ్యారేజ్కి కూడా పెద్ద ఎత్తున నీరు చేరుతోంది. గోదావరి బేసిన్లో నిజాం సాగర్, ఎస్ఆర్ఎస్పీ, లోయర్ మిడ్మానేర్ ఇతర ప్రాజెక్టులకి నీరు చేరుతోంది. మరోవైపు తాజా పరిస్థితుల నేపథ్యంలో మిడ్మానేర్ వద్ద పరిస్థితిని స్వయంగా పరిశీలించేందుకు, పర్యవేక్షించేందుకు మంత్రి హరీష్ రావు బయలుదేరారు. నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ మనకు ప్రస్తుతం ఫోన్లో అందుబాటులో ఉన్నారు. హరీష్ రావు గారు, ప్రస్తుతం తెలంగాణలో వివిధ సాగునీటి ప్రాజెక్టుల పరిస్థితి ఎలా ఉంది? ముఖ్యంగా గోదావరి నది చాలా ఉధృతంగా ప్రవహిస్తా ఉంది. మనకు పైన ఎస్ఆర్ఎస్పీ దగ్గర మహారాష్ట్ర నుంచి 4 లక్షల క్యూసెక్కుల వరద వస్తా ఉంది. మనం 85 టీఎంసీల వద్ద ఎస్ఆర్ఎస్పీని మెయింటైన్ చేస్తూ పూర్తి స్థాయి 4 లక్షల్ని నదిలోకి వదలడం జరుగుతూ ఉంది. సో ఎస్ఆర్ఎస్పీ దగ్గర వదిలినటువంటి నీరు, మధ్యలో వస్తున్నటువంటి నీరు కలుపుకొని ఎల్లంపల్లి దగ్గర కూడా, కరీంనగర్ జిల్లా ఎల్లంపల్లి దగ్గర కూడా 4,20,000 క్యూసెక్కుల వరద వస్తా ఉంది. దాన్ని కూడా 17 టీఎంసీలు మెయింటైన్ చేస్తూ 4,20,000 కొద్దికి వదలడం జరుగుతా ఉంది. అయితే మిడ్ మానేర్ దగ్గర అనుకోకుండా ముఖ్యంగా అప్పర్ మానేర్ నుంచి దాదాపు 60,000 క్యూసెక్కుల వరద వస్తా ఉంది. సిరిసిల్ల, కామారెడ్డి మరియు మెదక్ జిల్లా లో పడ్డటువంటి వర్షాల వల్ల 2 లక్షల క్యూసెక్కుల వరద మిడ్మానేర్ చేరుతా ఉంది. కొంత మిడ్మానేర్ దగ్గర పరిస్థితిని సమీక్షించడానికి ఇప్పటికే గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ గారు, మన స్పెషల్ సెక్రటరీ మీనా గారు అందరూ కూడా అక్కడ చేరుకున్నారు. ఇంకో 10-15 నిమిషాల్లో నేను కూడా మిడ్మానేర్ సైట్ చేరబోతా ఉన్నాను. సో ఈ ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ గారు కూడా కొద్దిసేపట్లో ఇక్కడికి వస్తున్నారు. లోతట్టు ప్రాంతాల్లో ఉండేటువంటి మాన్వాడ, పుత్తూరు, మల్లాపూరు, కందికట్కూరు గ్రామాల ప్రజల్ని ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరిగింది. మిడ్మానేర్ నుంచి వరద మరి ఎక్కువ వచ్చినటువంటి పరిస్థితుల్లో లోయర్ మానేర్ డ్యామ్ దగ్గర కూడా అధికారులందరూ కూడా అప్రమత్తంగా ఉన్నారు. పరిస్థితిని సమీక్షిస్తూ అవసరాన్ని బట్టి వెంటనే గేట్లు వెత్తి నీళ్లు కిందికి వదిలే విధంగా కిందలో ఉండేటువంటి లోతట్టు ప్రాంతాల ప్రజల్ని, అక్కడ ఉండే రెవెన్యూ సిబ్బందిని కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తం చేయడం జరిగింది. హరీష్ రావు గారు, ఇప్పటికీ అంటే ఈ వర్షాల నేపథ్యంలో ప్రాజెక్టులన్నీ ఈ విధంగా నిండిపోవడం అనేది పాజిటివ్ న్యూస్ గా ఉన్న సమయంలో ఈ చిన్నపాటి అంశాలు అంటే మరి ముంపు ప్రాంతాలు ఉండడం, దీంతో మీద మరి ఎఫెక్టివ్ రెస్పాన్స్ మీ ఆధ్వర్యంలో సాగుతోంది అంటే మిడ్మానేర్ వద్ద ముంపు ప్రాంతాల ప్రజల్ని ఖాళీ చేస్తున్నట్టున్నారు, ఎంతవరకు సాగుతోంది? ఒక రకంగా రైతుల్లో చెరువులన్నీ కూడా నిండడం, చాలా ఏళ్ల తర్వాత ప్రాజెక్టులన్నీ నిండడం, మధ్య తరహా ప్రాజెక్టు నిండడం చాలా ఆనందంగా రైతులందరూ కూడా ఉన్నారు. కొద్ది చోట్ల ఈ ముంపు ఇబ్బందులు కలుగుతా ఉంది. సో ముఖ్యమంత్రి గారు ప్రతి గంటకు కూడా పరిస్థితిని సమీక్షిస్తూ మిలిటరీ, పారామిలిటరీ బలగాలతో పాటు ఆర్డీఎఫ్ బృందాలు కూడా పూర్తి స్థాయిలో పర్యవేక్షిస్తా ఉన్నారు. మొత్తం జిల్లా మన రెవెన్యూ యంత్రాంగము, ఇరిగేషన్ యంత్రాంగము, జిల్లా మంత్రులు, శాసనసభ్యులు అందరూ కూడా సహాయక చర్యల్లో పాల్గొంటా ఉన్నారు. ఎక్కడ ఇబ్బంది ఉన్నా కూడా ముఖ్యమంత్రి గారు స్వయంగా ప్రతి గంటకు మానిటర్ చేస్తా ఉన్నారు. సో పరిస్థితి దాదాపుగా అదుపులో ఉంది. ఎటువంటి విపత్కర పరిస్థితి వచ్చినా పూర్తి స్థాయిలో ప్రజల్ని ఆదుకోవడానికి, ప్రాణ నష్టం లేకుండా చూసే విధంగా అన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది. ఇప్పుడు మిడ్మానేర్ వద్ద మీరు ఎంతసేపు ఉంటారు మంత్రి గారు? అక్కడ నుంచి తర్వాత ఇంకేమైనా ప్రాజెక్టులను కూడా ఇప్పుడు పర్యవేక్షించే ఆలోచన ఉందా? ముఖ్యంగా ఇప్పుడు మిగతా అన్ని ప్రాజెక్టుల చోట కూడా పూర్తి కంట్రోల్లో ఉంది. ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేదు. మిడ్మానేర్ దగ్గర కూడా ఇబ్బంది ఏం జరగదు. బట్ కొంత వరద ఉధృతి పెరిగితే ఎక్కడైనా గ్రామాలకు ఇబ్బంది జరగకుండా పర్సనల్ గా చూడడానికి ముఖ్యమంత్రి గారు ఆదేశించారు కనుక మేము అక్కడికి వెళ్తా ఉన్నాం. మహారాష్ట్ర మంత్రి గిరీష్ మహాజన్ గారితో కూడా మాట్లాడి మహారాష్ట్ర నుంచి వస్తున్నటువంటి వరదను కూడా ఎప్పటికప్పుడు ముందస్తుగా తెలుసుకుంటూ అవసరమైనటువంటి విధంగా మన ఫ్లడ్ ఇన్ఫ్లో, అవుట్ఫ్లోను కూడా పూర్తి స్థాయిలో మానిటర్ చేయడం జరుగుతూ ఉంది. ఎల్లంపల్లి కూడా బ్యాక్ వాటర్ వచ్చే పరిస్థితి ఉందనేటువంటి మాట అంటున్నారు హరీష్ రావు గారు, అక్కడ పరిస్థితి ఏమిటి?
అది ముందుగానే నిన్ననే దాన్ని గుర్తించి ఎల్లంపల్లి బ్యాక్ వాటర్ ఇబ్బంది లేకుండా అవుట్ ఫ్లో పెద్ద ఎత్తున పెంచి ఎల్లంపల్లి రిజర్వాయర్ సామర్థ్యాన్ని 20 టీఎంసీల నుంచి 16-16.5 టీఎంసీలకు తగ్గించడం జరిగింది. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎల్లంపల్లిలో బ్యాక్ వాటర్ సమస్య ఉత్పన్నం కాదు. దాన్ని ముందుగానే అసెస్ చేసి దాని పూర్తి స్థాయిలో రిజర్వాయర్ సామర్థ్యాన్ని తగ్గించి 4 లక్షల క్యూసెక్ వరద వచ్చినా కూడా బ్యాక్ వాటర్ ఎఫెక్ట్ ఉండకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. గోదావరి పరివాహక ప్రాంతాల జిల్లాల్లో కూడా ఏమైనా జాగ్రత్త చర్యలు తీసుకోవడం జరిగిందా హరీష్ రావు? అక్కడ పరిస్థితి ఏమిటి? ముందుగానే ముఖ్యమంత్రి గారి వరద ఉధృతిని గమనించి పూర్తి స్థాయిలో కరీంనగర్ జిల్లా, ఇటు ఖమ్మం జిల్లాలో గోదావరి నది ఒడ్డున ఉండేటువంటి గ్రామాల్లో పూర్తి స్థాయి హెచ్చరికలు, ప్రమాద హెచ్చరికలు జారీ చేసి లోతట్టు ప్రాంతాల్లో ఉండే ప్రజలు కానీ, ఫిషర్మెన్ కానీ, రైతులను కానీ మరి పూర్తిగా పైకి తీసుకొచ్చే విధంగా అక్కడ అధికారులను, సిబ్బందిని, గ్రామాల ప్రజల్ని కూడా కాన్ఫర్మ్ చేసి పూర్తి స్థాయి హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. అన్ని జాగ్రత్తలు కూడా పూర్తి స్థాయిలో తీసుకోవడం జరిగింది. అయితే మనకు గోదావరి వరద ఉధృతి ఎక్కువగా ఉన్న ఈ సమయంలో కొంత మెరుగైన పరిస్థితి ఏంటంటే మనకు ఇంద్రావతి కానీ మరి అదే విధంగా పైన పెనుగంగా కొంత వరద తక్కువగా ఉంది. ప్రాణహిత, పెనుగంగా, ముఖ్యంగా ఇంద్రావతి నుంచి కూడా వరద కొంత తక్కువగా ఉండడం వల్ల గోదావరి ఒక్కటి మాత్రమే ఉధృతంగా పోతున్నటువంటి పరిస్థితి. ఆ రెండు కూడా ఉన్నట్టయితే ఇంకా ఎక్కువ వరద వచ్చి ఉండేది. బట్ ఇప్పటికి పరిస్థితి పూర్తి స్థాయిలో అదుపులో ఉంది. సాగుతున్న ప్రతిష్టాత్మక మిషన్ కాకతీయ ఫలితాలు ఇప్పటికి కనిపిస్తున్నాయి వర్షాల నేపథ్యంలో భావించవచ్చా? మీకేమనిపిస్తుంది? చాలా అద్భుతంగా కనబడతా ఉన్నాయి. మిషన్ కాకతీయ వల్ల ఇవాళ చెరువులన్నీ కూడా పటిష్టంగా ఉంది. అతి తక్కువ సంఖ్యలో గండ్లు పడ్డే పరిస్థితి ఉందంటే మిషన్ కాకతీయ 1-2లో చేపట్టినటువంటి చర్యలు, వాటిని చెరువులను పటిష్టపరచడం వల్ల చాలా చెరువులను ఇంత ఉధృతంగా, అంటే మన చరిత్రలో చూసాం ఆర్మూర్లో 40 టీఎంసీ సెంటీమీటర్ల వర్షం ఒకేసారి పడడం అనేది గతంలో 100 సంవత్సరాల్లో ఎప్పుడు జరగలేదు. సో అంత హెవీ రైన్ వచ్చినా కూడా చాలా వరకు మనం కాపాడుకోగలుగుతున్నాం అంటే ఈ మిషన్ కాకతీయలో మనం చేపట్టినటువంటి చర్యల వల్ల అని చెప్పొచ్చు. ముఖ్యంగా పూడికతీత వల్ల చెరువుల సామర్థ్యం కూడా పెరిగింది. భూగర్భ జలాలు కూడా తొందరగా ఇంకడం ద్వారా గ్రౌండ్ వాటర్ టేబుల్ కూడా చాలా చోట్ల పెరిగిందని చెప్పి రైతుల నుంచి, గ్రామస్తుల నుంచి ఇప్పటికి సమాచారం అందుతా ఉంది. హరీష్ రావు, కొన్ని జిల్లాల్లో రాకపోకలకు బాగా ఇబ్బంది ఏర్పడింది భారీ వర్షాల నేపథ్యంలో, అవన్నీ కూడా పునరుద్ధరించడం జరిగిపోయిందా? చాలా వరకు చేస్తా ఉన్నారు. అయితే ఇంకా వర్షం పడతా ఉంది. చాలా చోట్ల సహాయక చర్యలకు వర్షం వల్ల కొంత ఆటంకం కలుగుతా ఉంది. మళ్ళీ ఇంకో 4-5 రోజుల పాటు కూడా ఇదే రకంగా వర్షాలు కొనసాగే అవకాశం ఉందని ఒకవైపు వాతావరణ శాఖ హెచ్చరిస్తా ఉంది. అయినప్పటికీ వర్షాన్ని సైతం కూడా లెక్క చేయకుండా ఇటు పంచాయతీరాజ్ R&B అధికారులు, మున్సిపల్ సిబ్బంది, పంచాయతీ సిబ్బంది ఎక్కడికక్కడ అవకాశాన్ని బట్టి వాటిని ప్రత్యామ్నాయ రహదారుల సౌకర్యాలు కల్పించడము, తెగిపోయినటువంటి చోట టెంపరీగా రోడ్స్ వేసి వాటిని రవాణా సౌకర్యాన్ని మెరుగుపరచడానికి పూర్తి స్థాయిలో యుద్ధ ప్రాతిపదికన అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. రైట్, థ్యాంక్ యూ మినిస్టర్ హరీష్ గారు మాతో మాట్లాడారు. గోదావరి నదిలో అనూహ్యంగా వరద ఉధృతి పెరగడంతో అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. లోతట్టు ప్రాంతాల ప్రజల్ని ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించాలని చెప్పారు. గోదావరి వరద ఉధృతి తీసుకుంటున్న చర్యలపై నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావుతోనూ, తీసుకుంటున్న జాగ్రత్తలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మతోనూ ముఖ్యమంత్రి మాట్లాడారు. గోదావరి నది ప్రవాహ ఉధృతికి అనుగుణంగా తీసుకుంటున్న చర్యల్ని మంత్రి హరీష్ రావు ముఖ్యమంత్రి కేసీఆర్ వివరించారు.